హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ అయిపోయింది. వ్లాగ్ అయితే లేట్గా వస్తుంది. నవంబర్ 15th చేసుకున్నాము. ఇక్కడైతే కొంతమందికి శారీస్ పెట్టడానికి శారీస్ ఇది తీసుకున్నాను అనమాట. అవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేశాను. ఎలా ఉన్నాయి అనేది చూడండి. కొన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్, మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. ప్లెయిన్గానే వస్తుంది. ఇంకా బార్డర్ వస్తుంది అనమాట. ఇలా ఇవి రెండు తీసుకున్నాను. మెరూన్ బ్లూ అండ్ ఆరెంజ్ గ్రీన్ అయితే నేను దేవతకు పెట్టడానికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మెరూన్ బ్లూ అయితే ఉంది. ఒక 10 శారీస్ అలా అయితే తీసుకున్నాను. వాటిల్లో 2 అయితే రిటర్న్ పెట్టేశాము. ఇంకా 8 అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇది ఒకటైతే తీసుకున్నా. ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అనమాట మనకి. ఇది కొంచెం 3 కలర్స్లో అలా ఉంటుంది అనమాట. ఈ శారీ ఆరెంజ్, పింక్ అండ్ లైట్ కలర్లో ఉంటుంది. బాగుంది. క్లాత్ అయితే షిఫాన్ క్లాత్ ఏదో అనమాట. ఈ క్లాత్ అయితే అంత ఐడియా లేదు. దీనికి టాజిల్స్ కూడా వచ్చాయి. బాగుంది ఈ శారీ వచ్చేసి. ఈ శారీ అయితే నార్మల్ శారీసే తీసుకున్నాను అనమాట. సెకండ్ టైం వ్రతం చేసినప్పుడు కొంచెం మంచి శారీస్ తీసుకున్నాము 1500లో అట్లా. ఇప్పుడైతే నార్మల్ శారీస్ తీసుకున్నాం. ఇది థర్డ్ టైం అనమాట చేయడం. ఫస్ట్ ఇంటి ఫంక్షన్ అప్పుడు చేసాము. ఇది సెకండ్ టైం అప్పుడు కొంచెం మంచి శారీస్ తీసుకున్నాం 1500 అట్లా. ఇవి ఇంకా నార్మల్ శారీస్ అనమాట. ఇది థర్డ్ టైము. ఇంకా సరే సింపుల్గా చేసుకుందాం అనేసి ఇలా తీసుకున్నా. ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. శారీ కూడా బాగుంది అనమాట. మంచిగా బార్డర్ వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇది బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది శారీ. దీనికి కూడా చిన్న అంచు వస్తుంది. ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఇంకా ఇవైతే ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు కదా, సో నేను అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి బ్లూ కలర్ చాలా బాగుంది. ఇది చిన్న బార్డర్ వస్తుంది. మంచిగా ఉంది. క్లాత్ కూడా అన్నీ బాగున్నాయండి. ఇంకా రథం ఉందనేసి అమ్మ వాళ్ళు ముందు రోజు వచ్చారు. మేము సాటర్డే పెట్టుకున్నాం అనమాట. అమ్మ వాళ్ళు ఫ్రైడే అలా వచ్చారు. ఇక్కడైతే శారీస్ చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇవి మనకి కొంచెము కలంకారీ సంథింగ్ కొంచెం ఇట్లా బొమ్మలుగా వచ్చి కింద అయితే పెద్ద బార్డర్ వస్తుంది. పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది. వీటిల్లో ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. మెరూన్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. 2 కలర్స్ బాగున్నాయి అనేసి తీసుకున్నా. ఇది ఒక కలర్, ఇందాక చూపించింది ఒక కలర్ అనమాట. చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా. కొంచెం ట్రెండీగా ఉన్నాయి అన్నమాట. ఈ 2 కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాం. దీంట్లో 4 కలర్స్ ఏమో ఉన్నాయి. నేనైతే 2 తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ శారీ ఇది లైట్ కలర్ బిస్కెట్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఈ శారీ మంచిగా జిప్లో కవర్లో ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకి స్టిక్కర్స్ అండ్ హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. ఈ శారీ కూడా బాగుంది. గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్. ఇదైతే ఒకటి తీసుకున్నా. ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి. చిన్న చిన్న బుట్టీస్ లాగా వచ్చాయి అన్నమాట. ఇది కూడా బాగుంది. క్లాత్ అయితే అంతా బాగుంది అనమాట. ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఇది లావెండర్ కలర్ అనమాట. ఈ శారీ ఇది కూడా చిన్న బార్డర్ వస్తుంది. అన్నిటికీ కొంచెం బార్డర్ ఉంటే బాగుంటుంది అనేసి నేను బార్డర్ టైప్ తీసుకున్నాను అనమాట. టాజిల్స్ కూడా వచ్చి ఉంటాయి. చాలా బాగుంది.
సేమ్ మనకి సెల్ఫ్ బ్లౌజే వస్తుందన్నమాట. కలర్ కలర్ బాగుందని తీసుకున్నాను. వీటిల్లో కూడా 4, 5 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వాయినం ఇవ్వడానికైతే నేను కొన్ని ఇవి ఉంటాయి కదా, గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ టైప్లో కొంచెం తీసుకున్నా సింపుల్గా. అప్పుడు మేము కార్తీక మాసం కాబట్టి నవంబర్లో, సో ఇట్లా దీపాలు పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి ఇవైతే తీసుకున్నా. 30 అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. సింపుల్గా బాగున్నాయి. ఇంకా వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తే బాగుంటుందనేసి ఇంకా అలా ఒకటి చిన్న గిఫ్ట్ లాగా అలా అయితే ప్లాన్ చేశాను అనమాట. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది రథం రోజు సాటర్డే రథం పీట పెట్టడానికి ఇలా ముగ్గు వేశారనమాట, ముగ్గు పిండితోటి. ఇంకా వాల్కి ప్లెయిన్గా ఉందనేసి ఇలా డెకరేట్ చేసుకున్నాం సింపుల్గా. రథం పీట అయితే ఇలా అంతా పెట్టేసాము నీట్గా. వాల్కి అయితే అలా డెకరేట్ చేసుకున్నాము. అటు వినాయకుడు హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి డీమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ ఆకు ఉంటుంది కదా, ఆకుతో ఇట్లా ఫ్లవర్స్ పెట్టేసాము. ఇలా బాగా వర్కౌట్ అయింది, మంచిగా ఉంది సింపుల్గా. మేము మార్నింగే పూజ పెట్టేసుకున్నాం. ఇంకా నేను వచ్చేసి ఈ శారీ కట్టుకున్నా. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్లో ఉంది కదా, ఈ శారీ నేను వచ్చేసి ఇది పట్టు శారీ అనమాట. మా తమ్ముడు నాకు రాఖీ అప్పుడు కొనిచ్చాడు. 5,000 అయింది, ఇది 4,000 అయింది. దీనికి నేను వర్క్ బ్లౌజ్ వేయించాను అండ్ ట్యాజిల్స్ వేయించాను అనమాట, కొంగికి బాగుంటుంది అనేసి. ఇంకా నేను ఇవి పెట్టుకున్నవన్నీ గోల్డే. కాసుల పేరు వచ్చేసి నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా. దానికి నేను డాలర్ రిమూవల్ చేయించుకున్నాను అనమాట, ఫ్యాన్సీ డాలరు. సేమ్ డాలర్ లాగే కమ్మలు కూడా ఉంటాయి, అవి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇదైతే డాలర్ తీసి వేసుకున్నా ఇప్పుడు బాగుంటుందని. ఇంకా చిన్న నక్లీస్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నా. ఈ కాసుల దానికి నేను రీసెంట్గా కమ్మలు తీసుకున్న, కాసుల కమ్మలే. ఇంకా అవి పెట్టేసుకున్నా. ఇక్కడైతే మేము మార్నింగ్ పూజ చేసేసుకున్నాం, మంచిగా పూలు పెట్టేసి. గుమ్మాలకైతే తోరణాలు, పూలదండలు అవన్నీ పెట్టేసామన్నమాట నైటే. మార్నింగ్ హడావిడిగా ఉంటుందనేసి ఇక్కడైతే ఇంకా అన్నీ పెట్టేసుకున్నాము. పూజారి వచ్చే ముందే ఇంకా అంత అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇలా అయితే పూజ అయిపోయింది సింపుల్గా. మా అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, వదిన, ఇంకా అలా వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే ఏం పిలవలేదు. ఇలా చేసుకున్నాము అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు చాలామంది పూజలు అవన్నీ ఉన్నాయి లాస్ట్ శనివారం కాబట్టి కార్తీక మాసంలో, అందుకనేసి మాకు పూజారి వచ్చేసరికి లేట్ అయింది. మేము ఇంట్లోనే ఇలా వంటలు అయితే చేసేసాం, నేను అమ్మ. ఇక్కడ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ అనమాట ఇది. తర్వాత బెండకాయ ఫ్రై చేసాము, ఇది బెండకాయ ఫ్రై. తోటకూర పప్పు చేసాము అండ్ టమాటా చట్నీ ఉంటుంది కదా, ఉడకబెట్టి చేస్తాం కదా, అది చేసామన్నమాట. తర్వాత సాంబార్ చేసాము. సాంబార్లో అన్నీ వేసేసాము, మునక్కాయ, క్యారెట్, ఆలు అన్నీ వేసేసి సాంబార్ చేసేసాం. ఇంకా స్వీట్ అయితే బయట నుంచి తెప్పించామన్నమాట, జిలేబీ. ఇంకా తర్వాత వచ్చేసి గవ్వలు ఉంటాయి కదా చిన్నవి, అవి వేసాము. ఇది వెజిటేబుల్ బిర్యానీ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవునికి పాయసం పెడతాం కదా, బెల్లం పాయసం చేసాం, వైట్ రైస్. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేసేసరికి 3:30 అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా తాంబూలం ఇచ్చేసాము, ఇంకా అయిపోయింది. అందరు వెళ్ళేసరికి 4:35 అయిందనమాట. ఇక్కడ అమ్మ శారీ అనమాట, కాంబినేషన్ బాగుంది, మంచి షైనింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అనమాట మాకు బట్టలు పెడుతుంది.
లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు కూడా బట్టలు పెట్టింది. ఇప్పుడు కూడా ఇంటి ఫంక్షన్ అప్పుడు అమౌంట్ ఇచ్చారనమాట. ఆ అమౌంట్‌కి మేము ఫర్నిచర్ అలా తీసుకున్నాం. ఇలా మా ముగ్గురికైతే బట్టలు పెట్టేసింది. ఈ శారీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మా అక్క అనమాట. మా అక్క అయితే మాకు అమౌంట్ ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మా బావ, తర్వాత వచ్చేసి మా వదిన అనమాట ఈమె. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళతో కొంచెం ఫోటో తీసుకున్నాము. అంతేనండి, ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇదైతే నైట్ ఈవినింగ్ అనమాట, పూజ అంతా అయిపోయిన తర్వాత. సో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.